మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘములో ఉన్న నా ప్రియమైన సహోదరులకు అలాగే సహోదరులందరికీ, ఫేస్బుక్ లైవ్లో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచెప్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడుతూ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన వాక్యము కొరకు ప్రార్థించి దేవుని వాక్యం మనం వెళ్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహోగణుడు అయిన మా కన్న తండ్రి, గతించిన కాలమంతా కంటికి రెప్పవలే కాపాడిన ఎబెనేజరే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడువు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు అని నీ సన్నిధికి వచ్చి నీ నామమును బట్టి నువ్వు చేసిన మేలులు ఉపకారములన్నింటిని బట్టి నిన్ను స్తుతించాము, నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచాము. నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలను మేము వినాలనే ఆసక్తి కలిగిన వారమై మేము ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి వాక్యాన్ని విని విడిచిపెట్టగా వాక్య ప్రకారంగా మేము బ్రతకడానికి కృప దయచేయమని. నీ వాక్యము మనుషులకు నెమ్మదినిచ్చేది, నీ వాక్యము మనుషులను బ్రతికించేది, నీ వాక్యమే దేవుడై ఉన్నట్లుగా నీ వాక్కులతో మాతో మాట్లాడడం. కొద్ది నిమిషం నీ మాటలు మేము ఆలోచించుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అనుగ్రహించి, నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుని వాక్యములో మనం ప్రయాస పడుతూ ఉంటాం. లోక సంబంధంగా చాలా ప్రయాసలు పడుతూ ఉంటాం. కానీ దేవునిలో మన ప్రయాస ఉపయోగకరమైన విధముగా ఉండాలని ఈరోజు మంచి అంశంతో నేను ముందుకు రావడం అనేది జరిగింది. ప్రభునందు ప్రయాసకు ఫలితమేమి అనే అంశాన్ని రోజు నేను చెప్పాలని ఆశ కలిగిన వాడిని ఉన్నాను. ప్రభునందు ప్రయాసకు ఫలితమేమి అనే అంశాన్ని రోజు మనం ఆలోచించేద్దాం. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో గొప్ప జన్మగా ఉత్కృష్టమైన జీవితాన్ని, ఆనందింప జీవితాన్ని కలిగిన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే మనుషులు. 84 లక్షల జీవరాశుల్లో గొప్ప జీవితం ఎవరిది అని ఆలోచన చేస్తే మనుషులది. ఎందుకు అని ఆలోచన చేస్తే, రుచులు చూస్తున్నాం, సువాసనలు పీలుస్తూ ఉన్నాం, రంగురంగుల వలయాలలో మనం రంగులన్నింటినీ చూసి ఆస్వాదిస్తూ ఉన్నాం, సంగీత ధ్వనులతో ఎంజాయ్ చేస్తున్న లైఫ్ ఎవరిదంటే మనది. కానీ ప్రభునందు ప్రయాసకు ఫలితమేమి అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. మనిషి బ్రతకడానికి కోటి విద్యలు కూటి కొరకేనట. కోటి విద్యలు కూటి కొరకే. అంటే మనిషి జానెడు పొట్టను నింపుకోవడానికి, జానెడు పొట్టను పోషించుకోవడానికి మనుషులు పడుతున్న ప్రయత్నాల్లో కోటి విద్యలు దేని కొరకు అంటే కూటి కొరకే. అయితే ఎందుకు మనుషులు ఈ రకంగా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే, బ్రతుకు తెరువుకు, బ్రతకడానికి ప్రయాస పడుతున్న ప్రయాస. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ప్రయాస, ఈ టాపిక్, ఈ అంశం, ఈ పాఠం మనం వినేటప్పటికి, ఈ అంశం ఎండింగ్లోకి వెళ్ళేటప్పటికి మనం దేని కొరకు ప్రయాస పడుతున్నాం? ఈ లోకం కోసమా లేకపోతే ప్రభు కోసమా అనేది మనకు నిర్ధారణ జరుగుతుంది. మనం అప్పుడు ఆలోచించుకోవాలి మన భక్తి జీవితం ఎలా ఉందో. ప్రభునందు ప్రయాసకు ఫలితమేమి అనే అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఉదయకాలం లేకగానే ఇంటికి ఇల్లాలు దీపం అంటారు. ఉదయకాలాన్నే లేచేది ఎవరంటే ఇంటి యజమానురాలు. ఉదయాన్నే లేస్తుంది. ఉదయాన్నే లేచి ఇంటిని చక్కదిద్దుకొని పిల్లలకు, భర్తకు టిఫిన్ రెడీ చేస్తుంది. టిఫిన్ రెడీ చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళని క్యారేజ్ సిద్ధపరుస్తుంది, ఆహారం సిద్ధపరుస్తుంది. వాళ్ళకి స్కూల్కి వెళ్ళవలసిన వాళ్ళు స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళవలసిన వాళ్ళని ఆఫీసులకి పంపించడంలో ఎంతో బిజీ. వాళ్ళు మళ్ళా ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ ఇంటి పనులన్నీ చక్కదిద్దుకోవడంలో, ప్రయత్నంలో ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది ఇంటి యజమానురాలు. ఇంటి యజమానుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని సంరక్షించడానికి తన ఉద్యోగరీత్యా ఆయన ఉదయం వెళ్ళి ఎప్పుడో సాయంత్రం వరకు ఆయన ప్రయాసపడుతూ ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఎంతో ప్రయాసపడి చదువుతూ ఉంటారు. వారి చదువులో కూడా వాళ్ళంతా కూడా ప్రయాసపడుతూనే బిజీ అయిపోతూ ఉంటారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రతి మనిషి పుట్టిన వాడి నుంచి
చచ్చిపోయే లోపల అంటే బాలుడు మొదలుకొని వృద్ధుడు వరకు ఈ బ్రతుకుతున్న 60, 70, 80 సంవత్సరాల ఆయుష్కాలంలో మనుషులందరూ కూడా ప్రయాస పడుతూనే ఉన్నారు. ఎంత ప్రయాస పడుతున్నారని ఆలోచన చేస్తే ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని ఆశల వలయాల్లో మనుషులందరూ బ్రతుకుతూ ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తూ ప్రయత్నాల్లో ప్రయాసపడుతూ ఉన్నారు. ఇటువంటి కోవలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక జ్ఞాని సొలొమోను మహారాజు ప్రతి మనిషిని పరీక్షించి తన జీవిత కాలంలో, ఆయన రాజుగా ఉన్నంత కాలంలో ఆయన మనుషులందరినీ జాగ్రత్తగా పరిశీలన చేయగా ఆయనకు ఒక అర్థమైంది. ఆయన చాలా సంతోషంగా ఉన్నప్పుడు పరమగీతం రాశాడు, రాజుగా జ్ఞానం పొందుకున్నప్పుడు సామెతలు రాశాడు, పతనా వ్యవస్థకు వెళ్ళినప్పుడు రాసినది ప్రసంగి గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ విప్పండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము. దావీదు కుమారుడు యెరూషలేమునకు రాజయ్యుండి ప్రసంగి పలికిన మాటలు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. వ్యర్థమని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు ప్రయాస పాటు అంతటి వలన కలుగుచున్న లాభమేమి. అంటే మనుషులందరూ కూడా బాధ్యతలు కలిగిన వారే ప్రయాసపడుతున్నారు. చూడండి, చిన్నపిల్లల్ని చదివిస్తూ ఉంటాం, వాళ్ళ కష్టమే. వాళ్ళ స్కూల్కి పంపడం పెద్ద టాస్క్ తల్లిదండ్రులకి. ఉదయాన్నే వాడిని లేపడం, వాడికి ఆహారం సిద్ధపరచడం, వాడికి స్నానం చేయించి స్కూల్కి పంపేటప్పటికి తల ప్రాణం తోకలోకి వచ్చేసిందంట ఉంటారు. చాలా మంది దండం పెట్టేస్తూ ఉంటారు, అయ్యి బాబోయ్ అని. ఒక్క కొడుకు అవ్వచ్చు, ఇద్దరు కొడుకులు అవ్వచ్చు, ఎంతమంది అయినా. పిల్లలను స్కూల్కి పంపిస్తున్నాం, వాళ్ళు ప్రయాస పడుతున్నారు, చదువుతూ ఉన్నారు. చదువుడం వల్ల ఏంటి అంటే, చదివిన విద్యార్థికి లాభం ఏంటంటే మంచి మార్కులతో పాస్ అవుతుంది. మంచి మార్కులతో పాస్ అయిన ఆయనకి ఏంటి లాభం ఏంటంటే ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయడం వల్ల లాభం ఏంటి అని ఆలోచన చేస్తే, ఉద్యోగం చేయడం వల్ల కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నాడు. మంచి భార్యని, మంచి ఇల్లుని, మంచి కారు, లగ్జరీ లైఫ్ అనుభవించాలనే ఆలోచన కలిగి విలువ కలిగిన వాటిని అన్నింటినీ సంపాదించుకోవడానికి ప్రయాసపడతాడు. ఈ ప్రయాసలో ఎక్కడైనా లాభం పొందాడా అని ఆలోచన చేస్తే లాభము లేదు అంటున్నాడు ప్రసంగి. లాభము లేదు అంటాడు. వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు ప్రయాస వారి పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని అడుగుతారు. చూడండి, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. హోల్సేల్ షాప్ నుంచి కొన్ని మెటీరియల్ తెచ్చుకుంటాడు, హోల్సేల్ షాప్ నుంచి కొన్ని కూరగాయలు తెచ్చుకుంటాడు, రైతుల దగ్గర నుంచి కొన్ని కూరగాయలు కొనుక్కుంటాడు. కూరగాయలు కొనుక్కున్న వ్యక్తి ఏం చేస్తాడు, రైతుల దగ్గర తక్కువ కొంటాడు, మార్కెట్కి వచ్చిన తర్వాత మార్కెట్లో అమ్మేది కొంచెం ఎక్కువగా అమ్ముతూ ఉంటాడు. ఎక్కువగా కొనుక్కున్నవాడు మరలా వాడు అంగడిలోకి తీసుకెళ్ళి, వాడు దుకాణాల్లోకి తీసుకెళ్ళి, వాళ్ళ కొట్లోకి తీసుకెళ్ళి మరలా వాడు పంపేసుకుని అమ్ముతూ ఉంటాడు. అంటే లాభం ఏంటి అని ఆలోచన చేస్తే పైన వచ్చేదే, వాడి పెట్టుబడి పోగా మిగిలినదే లాభము అని మనం అనుకుంటున్నాం. వాడి పెట్టుబడి పోగా లాభం ఏంటి అని ఆలోచన చేస్తే మనం ముఖ్యంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, లాభము అనే దాని గురించి మాట్లాడుతున్నాం, పాటుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ప్రయాసల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. 2వ అధ్యాయం 2వ వచనం చదివితే 2:2 అంటున్నాడు. 2వ అధ్యాయం 22వ వచనం. 2వ సూర్యుని క్రింద నరులకు తటాస్థించు. లేదంటే ఓవర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఎక్కడ పెడతారో కెమెరా తెలియదు. ఒక కెమెరా పడ్డదంటే వాడికి 600 ఫైన్. పొరపాటున రెడ్ లైన్ క్రాస్ అయ్యాడంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు పడుతున్న ప్రయాసం వలన చాలా మంది సంపాదన చేస్తున్నారు. సంపాదించుకున్నదే చేతులారా అనుభవించే స్థితిలో ఉన్నారా?
వారు కష్టపడుతున్న కష్టము వలన వాళ్ళు తృప్తి చెందే పరిస్థితిలో ఉన్నారా అని ఆలోచన చేస్తే, నరులందరినీ పరిశీలనగా పరీక్షించిన జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తున్న మాట 22వ వచనంలో అంటున్నాడు, సూర్యుని క్రింద నరులకు తటస్థించు ప్రయాస అంతటి చేత, వాడు తలపెట్టిన కార్యములన్నిటి చేత వానికి ఏమి దొరుకుతుంది. అంటే లాభం అనేది కనబడట్లేదు అనేది మనం చూడాలి. ఎందుకు నేను ఈ మాటలు ఆడేసానంటే, సొలొమోను చాలా లాభకరమైన పనులు చేశాడు. సొలొమోను జ్ఞానవంతుడు, రాజు. ఆయన 2వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు చదువుకుంటే చాలా గొప్ప పనులు చేయించాడట. ఇల్లు కట్టించుకున్నాడట, ద్రాక్ష తోటలు నాటించాడట, ఆ తోటల్లో శృంగారపు వనములను, నీరు పారే చెరువులను త్రవ్వించుకున్నాడట, పనికత్తెలను పెట్టుకున్నాడట, ఇంటి దాసులను పెట్టుకున్నాడట, పశువులను, పాడిని, పంటలు సంపాదించాడట, విస్తారమైన సంపాదన సంపాదించాడట, వెండి బంగారాలు సంపాదించాడట. అయినా సరే ఆయనకి లాభకరమైనది ఏది లేదు అని 11వ వచనం ఎండింగ్లో చెప్తూ ఉంటాడు. 11వ వచనంలో 2వ అధ్యాయం 11, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగానే అగుపడెను. సూర్యుని క్రింద లాభమైనది ఏది కూడా లేనట్లుగా నాకు కనపడింది. అంటే ఈరోజు చాలా మంది ప్రయాసపడుతున్నాం. ఈ ప్రయాస వలన మనకి లాభము ఏంటి అని ఆలోచన చేస్తే లాభం ఏమీ లేదు అనే మాట మనం చూస్తున్నాం. మరి అలా అనుకుంటే ఎందుకు ఈ ప్రయాసం? కుటుంబాన్ని విడిచిపెట్టి, కట్టుకున్న భార్యను, కట్టుకున్న పిల్లలను, పుట్టిన పిల్లలను, మన కన్న తల్లిదండ్రులను, మన సొంత ప్రాంతాన్ని, ఊరిని, గ్రామాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టి ఎన్నో సముద్రాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? ప్రయాసం. ఈ ప్రయాస వలన మనకి ఏదైనా లాభం ఉందా అంటే లాభం ఏమీ. సొలొమోను చెప్తున్నాడు అంటే, సొలొమోను అన్ని అనుభవించుకున్నాడు. పనికత్తెలను, ఎంతో మందిని, పనివారిని, ఎంతో 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 విలాసవంతమైన లగ్జరీ లైఫ్ అనుభవించిన ఆయనే 11వ వచనానికి వచ్చేటప్పుడు లేనట్లుగా నాకు కనపడ్డది. నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగానే ఉంది అంటున్నాడు. అంటే ఈరోజు మనుషులందరూ చేస్తుందేంటి? జానెడు పొట్టను నింపుకోవడానికి, జానెడు కడుపును నింపుకోవడానికి కోటి విద్యలు. దేని కొరకు? కూటి కోసం. మనం ఎలా వచ్చామో అలాగే వెళ్తాం. లాభం అనే దాని గురించి చెప్పగలిగితే, మనం ఆలోచన చేయగలిగితే, 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము సొలొమోను మహారాజు చాలా చక్కగా చెప్తున్నాడు. 5వ అధ్యాయము 15-16 వచనాల్లో, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి. అబ్బా, అండర్లైన్ చేసుకోండి మాటలు. మనుషులు దేనికోసం అంటే, ఎవరి తిండి తిప్పలు మానేసి, ఎవరు మన పెద్దలు అన్నారు, రే యవ్వన కాలంలో ఉండగా 4 రాళ్ళు వేసుకోవాలరా, 4 రాళ్ళు సంపాదింతే, 4 రాళ్ళు ఓపుకున్నప్పుడే 4 రాళ్ళు సంపాదింతే ముసలితనంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అని ఆ మాట విని, ఎవరి నీళ్లు తాక, సరిగ్గా తిండి తినక 4 రాళ్ళు కిడ్నీల్లో సంపాదించేసుకుంటున్నారు అందరూ. ఎక్కడ ఉంటున్నాయి రాళ్ళు? కిడ్నీల్లో. ఇడ్లీల్లో రాళ్ళు అన్నట్టుగా కిడ్నీల్లో ఏమంటున్నాయి? రాళ్ళు సంపాదించి ఉంటున్నారు. సవర్మ తినేసి, టీ తాగేసి, ఏమంటే రాత్రి 2 పొద్దుట్టే తిని రోజు ఒక పూట భోజనం చేసి కష్టపడి పని చేస్తున్నాం. సొలొమోను చెప్తున్నాడు, నువ్వు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే. ఒకవేళ నువ్వు సంపాదించుకున్నదంతా పట్టుకుని పోయే అవకాశం ఉండదు, నీకు లాభమే. ఒకవేళ నువ్వు సంపాదించుకున్నదంతా నువ్వు పట్టుకెళ్ళే అవకాశం ఉంటే అది నీకు లాభమే. అందుకు చెప్తున్నాడు, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చునో అదే ప్రకారముగా దిగంబరిగానే మరలా పోతాడు. అతడు పడిన ప్రయాస అంతా కూడా ఏమవుతుందట?
వ్యర్థము, గాలికి ప్రయాసపడినట్లుగానే ఉన్నది అనే ఆలోచన చూస్తున్నాం. ఈరోజు చాలామంది ప్రయాసపడతా ఉన్నారు, చాలామంది ప్రయాసలు పడతా ఉన్నారు. దేనికోసం అంటే ఈ లోకంలో నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, క్షేమంగా ఉండాలి, ఇల్లులు కట్టుకోవాలని, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని, పిల్లలు బాగా చదివించాలని, ఎన్నో డ్రీమ్స్తో నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, నేను బాగున్నాను నా పిల్లలు బాగుండాలి, నేను అనుభవించలేదు నా పిల్లలు బాగుండాలని, వాళ్ళకి లగ్జరీ లైఫ్ కొరకు మనం ఎంతో ప్రయాసపడి ఎంతో త్యాగం చేస్తున్నాం. దూర ప్రాంతాలు వచ్చిన మనం ముఖ్యంగా మనందరికీ చెప్తున్నాడు, మీరు పడిన ప్రయాస దేని కొరకు వెళ్ళిపోతుందట? గాలికి కొట్టినట్లుగా, గాలికి ప్రయాస పడినట్లుగా వెళ్ళిపోతుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గాలికి కొట్టినట్లుగా, గాలికే ప్రయాస పడినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేని కొరకు ఈ ప్రయాస అంతా? చూడండి, చాలా మంది సంపాదిస్తున్నారు, మంచిదే, కష్టపడాలి, సంపాదించుకోవాలి, సంపాదించుకున్న దానిలో తృప్తి కలిగి నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఆ స్థితినిచ్చిన దేవుడికి నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృతజ్ఞత. క్రైస్తవులందరికీ రోల్ మోడల్గా మనం చూడవలసింది భక్తుడైన యోబు గారిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. యోబు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అదే విధంగా దేవుడిని ఆరాధన చేశాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అదే యథార్థత, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అదే దేవుని యందు భయభక్తులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అదే దేవునికి కృతజ్ఞత కలిగిన వాడే బ్రతికాడు. బూడిదలో కూర్చున్నప్పుడు కూడా అదే భయము, అదే భక్తి, అదే యథార్థత, తన నోటి మాటలో కూడా దోషము లేని వాడిగా బ్రతికాడు. ఈరోజు క్రైస్తవులుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని దీవిస్తే, మమ్మల్ని దేవుడు బాగా ఆశీర్వదించాడండి అంటాం. ఆశీర్వాదము అనగా ఏంటంటే ఆరోగ్యం ఉండి కుటుంబంతో సంతోషంగా గడిపి మన పిల్లలను మనం చూస్తూ మన కష్టార్జితను మన చేతులారా అనుభవించడమే నిజమైన ఆశీర్వాదం. అనగానే మనకి ఎలా ఉంటుందంటే బిల్డింగ్ మీద బిల్డింగ్, కంచు మీద పొలాలు, ఒంటి నిండా బంగారం, పెద్ద కారు, ఇలా ఉంటే గాడ్ బ్లెస్డ్ మై హోమ్ అని పెట్టేసుకుంటాం. చాలామంది ఇళ్ళలోకి వెళ్ళగానే డోర్ మీద ఉంటుంది గాడ్ బ్లెస్డ్ హోమ్. అబ్బా, దేవుడు ఆశీర్వదించే ఇంటిని. ఆశీర్వాదం అంటే ఏంటి? మన కష్టార్జితాన్ని మనం అనుభవించడం, మనం ఆరోగ్యంగా ఉండడం, మన కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండడం, మన అందరము దేవునిలో ఉండడం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మన పిల్లల తరతరాలను మనం చూస్తూ క్షేమంగా బ్రతకడమే నిజమైన ఆశీర్వాదం. ఈరోజు ఆశీర్వాదం అనేది పక్క త్రోవ పట్టి తప్పు త్రోవలకు వెళ్తున్న క్రైస్తవ్యానికి ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఆశీర్వాదం అనగానే ఈరోజు ప్రయాసపడుతున్న ప్రయాసకు ప్రతిఫలం, ఆ ఫలాలను మనం అనుభవించడమే నిజమైన ఆశీర్వాదం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రకటన, ఈ ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే మరలా పోతాను అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలోకి వెళ్తే యోబు గారు కూడా చక్కటి మాటలు చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చిందిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృపయ్యి ఉన్నాను అని మనం నమ్మాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను కేవలం దేవుడు దయలో నేను ఉన్నానని మనం నమ్మి అందరి ఎదుట సాక్షులుగా మనం బ్రతకవలసిన అవసరం ఉంది. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపయ్యి ఉన్నాను అంటాడు పౌలు గారు. పౌలు భక్తుడు మాట్లాడినట్లుగా మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి మనం కృతజ్ఞులమే మనం బ్రతకవలసిన అవసరత ఉంది. ఈయన చెప్తున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని ఆరాధన చేశాడు, బూడిదలో కూర్చున్నప్పుడు కూడా అలాగే ఆరాధన చేశాడు. పైగా ఆయన నోటి మాటలో దోషము కూడా లేకుండా యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకుని పోయాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను మరలా వెళ్ళిపోతాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను. అంటే ఈ మనుషులుగా మానవ జీవితాల్లో ఆశల వలయాల్లో చిక్కుకొని తృప్తి లేని విధముగా అత్యాశతో బ్రతుకుతున్న మనుషులు, ఆశాజీవులుగా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఆశాజీవులు చూడండి, బిర్యానీ తినాలనిపిస్తుంది, బిర్యానీ తినేస్తాం, చక్కగా ఏదైనా తినాలంటే తినేస్తున్నాం, త్రాగాలంటే త్రాగేస్తున్నాం, ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేస్తున్నాం. దాని వలన తృప్తి ఎంత సమయం? నేను అడుగుతున్నాను, మీకు వినోదాలకు వెళ్తూ ఉంటారు, చాలా మంది సినిమాలు చూడడానికి వెళ్తూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్, ఆ సరదాలు సంతోషాల కొరకు వెళ్తూ ఉంటారు. అది ఎంత సమయం ఉంటుంది? ఆ స్పిరిట్ లేకపోతే ఆనందం ఎంత సమయం ఉంటుంది? కొంత సమయమే ఉంటుంది.
అంటే పట్టుకెళ్ళేది ఏదైనా ఉందంటే నువ్వు ఎలా వచ్చావు అలాగే వెళ్తావు, ఏమి పట్టుకెళ్ళావు అంటున్నాడు. పట్టుకెళ్ళలేవు అంటున్నాడు. చూడండి, చాలా మంది చనిపోయినప్పుడు అంటే మా నాన్న బూర్లు అంటే ఇష్టం అండి, బూర్లు అంటారు. ఇప్పుడు బతుకున్నప్పుడు బూరె అంటారు అడిగి, బతుకున్నప్పుడు బిర్యానీ పెట్టరు అడిగి, బతుకున్నప్పుడు మటన్ వేసి బిర్యానీ పెట్టి, చచ్చిపోయిన తర్వాత 10 మేకలు వేసి అబ్బాయి అంత బాగా చేశారా, చాలా బాగా చేశారు, ఏంటి వచ్చి పీకల దాకా తిని వెళ్ళి కూడా చెప్పే మాట ఇది. అంటే మనుషుల మీద ప్రేమ ఎలా అయిపోయింది అని ఆలోచన చేస్తే బతికుండగా నువ్వు పెట్టవు, చచ్చిపోయిన తర్వాత పెడతాడు, వచ్చి తింటాడా, అది చదువుతాడా పోనీ. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే ఈరోజు ప్రయాస పడుతున్నారు, ఆ ప్రయాస అంతా కూడా గాలికి వ్యర్థమైనట్లుగా. మరి ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటి? ప్రభువులో ప్రయాస ఏముందండి? దేవుళ్ళో ప్రయాస ఏంటి? ప్రభువునందు ప్రయాసపడవలసిన అవసరం ఉందా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం, బైబిల్ విప్పుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం అంటాడు, కాగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రభువునందు మీరు ప్రయాసపడితే ఫలితం ఏంటి అంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అదే మానవులుగా మన జీవితంలో బ్రతుకుట కొరకైతే ఆ ప్రయాస వలన అంతా కూడా వ్యర్థం. అందుకే సొలొమోను చెప్పాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద ప్రతి ప్రయత్నము వ్యర్థం. వారి ప్రయాస అంతా గాలికి కొట్టినట్లుగా ఉంది, వారి ప్రయాస అంతా కూడా వ్యర్థమైనదిగా ఉంది అని సొలొమోను చెప్తోంది. అదే పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అంటే దేవుని పని చేయడం వలన నష్టము జరగదు, దేవుని పని కొరకు ప్రయాసపడడం వలన అది లాభకరమైనదే అని మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభువునందు మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగండి. ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటి? మన ముందటి తరాల్లో చూస్తానంటే మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇజ్రాయేళ్ల సంతతి, ప్రవక్తలు, న్యాయాధిపతులు, ఎవరి తర్వాత కాలంలో అపోస్తులు, తర్వాత కాలంలో సువార్థికులు, సేవకులు, వాళ్ళ జీవితాలన్నిటినీ చూస్తే వాళ్ళ జీవితాల్లో అంత త్యాగమే కనిపిస్తుంది తప్ప వాళ్ళకి నష్టపరుచుకున్నారు. వాళ్ళ జీవితాలు ఏం చేసుకున్నారు? నష్టపరుచుకున్నారు. వ్యాయామం అంటే ఖర్చు చేయబడ్డారు. వాళ్ళకి కలిగినదంతా ఖర్చు అయింది, వాళ్ళ జీవితమే ఖర్చు చేశారు. అబ్రహాము ఆశీర్వదించాడు, అంత విస్తరించి ఆశీర్వదించిన అబ్రహాం ఎక్కడున్నాడు? నిజంగా అబ్రహాంలాగా మనల్ని ఆశీర్వదించుంటే నువ్వు ఎంత దూరం వెళ్తావో, నువ్వు ఎంత దూరం నడుస్తావో అంత నీదే అండి. మనమైతే మొత్తం ఫెన్సింగ్ వేసేది, మొత్తం కట్టేదో వెళ్ళాలి కట్టేది. మనమైతే ఎలా బ్రతికాడండి? గుడారాలు వేసుకుని బ్రతికాడు. పునాదులు గల పట్టణము కొరకు ప్రత్యక్షత కలిగిన వాడై, దేవుని కృపను పొందుకున్న వాడై, ఈ లోకము స్థిరమైనది కాదని ఎరిగిన వాడై డేరాలు వేసుకుని బ్రతికాడు. సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. పౌలు నాకు కలిగిన విలువైన వాటినన్నిటినీ పెంటగా ఎంచి తిని అంటాడు. నాకు ఏదేవి లాభకరమై ఉన్నావో అది ప్రభువుని బట్టి నేను ఏం చేశాను? పెంటగా ఎంచుకున్నాను. పెంటగా ఎంచుకున్నంటే దేవుడి కొరకు నువ్వు ప్రయాస పడితే నీకు ఫలితం ఉంది. ప్రభువునందు ప్రయాసకు ఫలితం ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ చెప్తున్నాడు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు ఎలా ఉండాలి? విశ్వాస జీవితాల్లో స్థిరులుగా, కదలని వారిగా, దేవుని పనిలో కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఎలా ఉండాలి? ఆసక్తి కలిగిన వారై ఉండాలి. అన్ని పనుల్లో ఉంటుంది శ్రద్ధ, దేవుడి పనిలో మనకి అంతటికి కూడా అశ్రద్ధ. అందుకని యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు
శాపగ్రస్తుడకును గాక అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడి పనిలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగిన వారమై దేవుడి పని చేయాలి. దేవుడి పని చేయడం వల్ల ఆ ప్రయాస వలన అది వ్యర్థము కాదని ఎరగాలి. ఇది దేవుడి కోసం చేస్తున్నాను. మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు, నా పేరట వచ్చేవాడికి కొంచెం చల్లీళ్ళు ఇస్తే దానికి తగిన ప్రతిఫలం పొందుతావు అంటాడు. అంటే దేవుడికి నువ్వు ఏది చేసినా అది వ్యర్థంగా పోయేది కాదు. అందుకే ఆ విషయాన్ని గ్రహించని కనుక ప్రవక్తలు చెప్పబడ్డారు. ఆ విషయాన్ని గ్రహించని కనుక వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఆ విషయాలను గ్రహించని కనుక అపోస్తులు తమకు లాభకరమైన వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. యేసుక్రీస్తు మరణము తదనంతరం పరిశుద్ధాత్మను పొందుకున్న వారే వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి దేవుడు పంపించిన దేశాలకు వెళ్ళి యేసు నిజమైన దేవుడైన సువార్తను ప్రకటించి ప్రాణత్యాగం చేసి హతసాక్షులుగా మారిపోయి తన ప్రాణాలనే అర్పించేశారు. ఎందుకు అని ఆలోచన చేస్తే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి కోసం నువ్వు ప్రయాసపడితే, దేవుడి కోసం నీ జీవితాన్ని ఇస్తే, దేవుడి కోసం నీ టైంని ఇస్తే అది వ్యర్థమవదు. అది నీకు లాభకరమైనదిగానే ఉంటుంది. ఎందుకంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మీ విశ్వాస జీవితంలో మీరు ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసంలో మీరు స్థిరులుగా నిలిచి కదలని వారిగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగిన వారే అన్నాడు. దేవుడి పని అంటే మనకి అందరికీ కూడా కొంచెం నిర్లక్ష్య ధోరణి. పిలిపిలికి రాసిన పత్రికలు అంటాడు, అందరూ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ ఎవరి కార్యాలు చూడలేదట? యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదట. అందరూ అపో ఉద్యోగం పొద్దున్న ఎక్కితే కుటుంబం అంటావు, ఉద్యోగం అంటావు, నీ డ్యూటీ అంటావు, నీ కంపెనీ అంటావు, అపో బిజీ 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 బిజీ. మరి దేవుడి పని ఎప్పుడు చేస్తావు? పోనీ ఇంత ప్రయాసపడడం వల్ల నీ బ్రతికిన కాలంలోనూ ప్రయాసపడడం వల్ల పరలోకం వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అర్థమైందన్నమాట. ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు కంపెనీ, ఉద్యోగము, జీతము, కుటుంబం అని నువ్వు ప్రయాసపడుతున్నావు కదా. ఈ ప్రయాసం వలన నువ్వు పరలోకం వెళ్ళే అవకాశం ఉందా? లేదు. అదే దేవుడి కోసం నువ్వు ప్రయాసపడితే పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుందా? దేవుడు కృపను పొందుకునే అవకాశం ఉంటుందా? దేవుడి ద్వారా ఆశీర్వదించబడే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండండి. క్రైస్తవ జీవితంలో దేవుడు పని చేయాలి. ఆదివారం ఒక్కరోజే దేవుడు, ఆదివారం ఒక్కరోజే ఆరాధన, ఆదివారం ఒక్కరోజు పాస్టర్ గారు కాదు. మీకు గుర్తొచ్చేది ఎప్పుడు రావాలి? ప్రతి దినము. ప్రారంభ క్రైస్తవ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారు? అపోస్తుల కార్యాలు 2:42 అంటాడు, వారు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక కూడుకున్నారట. వాళ్ళు మనకి ఆదివారమే దేవుడు గుర్తొస్తాడు, ఆదివారమే చర్చి, ఆదివారమే పాస్టర్ గుర్తొస్తాడు. అంటే మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం మనం అంటే, నేను చర్చికి అంటే చాలా దూరం నుంచి ఎక్కడ సార్థ నుంచి వచ్చేసానండి, ఎక్కడనో డిఐసి నుంచి వచ్చేసానండి, ఎక్కడనో సత్వా నుంచి వచ్చేసానండి. మంచిదే. డేరా నుంచి వచ్చామండి, మంచిదే. వచ్చి నేను కూర్చుని వాక్యం విని వెళ్ళడం వల్ల దేవుడికి ఏదైనా ఉపయోగం ఉందా? నేను అడుగుతున్న ప్రశ్న. అక్కడి నుంచి నువ్వు ఇంత దూరం వచ్చావు కదా, మంచిదే. వచ్చిన నీవు వాక్యానుసారంగా జీవించకపోతే, వచ్చిన నీవు దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించకపోతే, వచ్చిన నీవు దేవుడి కొరకు నువ్వు ప్రయాస పడకపోతే దీని వలన నీకు ఏదైనా ఉపయోగం ఉందంటే లేదు. అంటే ప్రభువునందు మనం ఏమవ్వాలి? ప్రయాసపడాలి. ఈ జీవిత త్యాగం చేయాలి. స్త్రీలను గురించి దేవుడు సంఘాన్ని, స్త్రీలను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 అంటాడు, సంఘంలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారో పౌలు గారు చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 అంటాడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 చూస్తాం. ప్రభువునందు ప్రయాసపడ్డ వల్ల ఏంటంటే లాభం? ప్రభువునందు ప్రయాసపడ్డ వల్ల ఏంటి మాకు లాభం ఏంటి అంటే, నీ పేరు ఎక్కడ ఉంటుందట? జీవగ్రంథంలో ఉన్న పేరు ఉండాలన్నో చేయగలుగుతాను సార్. అబ్బా అందరూ సూపర్ కదా. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే నువ్వేం చేయాలి? అవును
ఆ సహోదరులు, ఆ సహోదరులు, ఆ స్త్రీలు క్లెమెంతుతో నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ఏమయ్యారు? ప్రయాసపడ్డారు. అకుల్లా ప్రిస్కిల్లా చాలా మంచి సాక్షి చెప్తాడు అకుల్లా ప్రిస్కిల్లా కోసం. ఇదిగో నా పనిలో వాళ్ళు ప్రయాసపడ్డారు, నాతోటే ఉన్నారు, నాతో ఉండి దేవుడి పనిలో నా కొరకు ప్రయాసపడ్డారు. నా కళ్ళు మందగిస్తే చెరో కన్ను ఇస్తానన్నారు వాళ్ళు. అంటే పౌలు గారు 2 కళ్ళు మందగిస్తే కనుచూపు కనుదృష్టి సన్నగిలిపోతే, అయ్యా నీవు స్వార్థ పనిలో ఉన్నావు కనుక అవసరమైతే నాదో కన్నుకి ఇచ్చేస్తానని త్యాగభరితమైన సేవ చేశారు వాళ్ళు. ఈరోజు సంఘంలో ప్రయాస ఏముందండి? సంఘంలో చక్కగా వచ్చారు, హ్యాపీగా చైర్లో కూర్చున్నారు, మంచిగా ఏసీ రన్ అవుతుంది, చక్కగా పాటలు పాడారు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు, చక్కగా వాక్యం విన్నారు, చక్కగా ఆశీర్వాదం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ప్రయాస ఏముంది? అందుకే పౌలు గారు చెప్తున్నాడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. దేవుడి పనిలో ఎంతమంది ప్రయాసపడతారో చెప్పండి. ఎంతమంది దేవుడి పని చేస్తున్నాడు? పొద్దుటి లెక్కన దేవుడి పని చేస్తున్నాడు వాళ్ళు సరి చెయ్యొద్దు పైకి. ఎంతమంది ఉన్నాయి ఇక్కడ? దేవుడి పని చేస్తున్నా ఉన్న వాళ్ళు. అంటే మన భక్తి ఎలా ఉందో అర్థమవుతుందా? మన పేరు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏసు రక్తమే జయం చెప్పండి. ఎక్కడ ఉంటుందండి మన పేరు? పొద్దుట్లయితే ఉద్యోగం ఓవర్ టైం, మళ్ళా అన్న పెద్దన్న ఓవర్ టైం, అబ్బా ఓవర్ టైం. మరి పాస్టర్ గారు నీ ప్రయాస వలన నీకు ప్రతిఫలం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇదిగో ఆ స్త్రీలు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు కనుక ఇదిగో నువ్వు వారికి సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. నీ పేరు లోకంలో ఆధార్ కార్డులో లేకపోయినా పర్వాలేదు, ఓటర్ ఐడిలో లేకపోయినా పర్వాలేదు, నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథం. జీవగ్రంథంలో ఉంటే నీకేంటి? పరలోకానికి అర్హుడు నువ్వు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి పౌరసత్వం పొందవు నువ్వు. కనుక నీ పేరు ఎక్కడ ఉండాలి అంటే పరలోకంలో ఉండాలి. పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలంటే నువ్వేం చేయాలి? ప్రభు పనిలో ప్రయాస దేవుడి కొరకు పనిచేయాలి. ఉన్న వాటినన్నిటినీ విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, విలువైన వాటినన్నిటినీ త్యాగం చేసి, అందరికీ దూరం అయిపోయి ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, కన్నీళ్లు కారుస్తూ, ఓ రోజు సంతోషిస్తూ, ఓ రోజు ఏడుస్తూ, ఇంత ప్రయాసపడి దేవుడి కోసం పనిచేస్తున్నామంటే దాని వెనక మాకున్న గురి, మాకున్న లక్ష్యం ఏంటంటే ఈ రోజు కనుమోస్తే, ఇప్పుడు కనుమోస్తే దేవుడి సన్నిధిలో మేము కళ్ళు తెరవాలి. అది కదా మన గురి. క్రైస్తవుల లక్ష్య సాధన ఏంటి? మన గురి ఏంటంటే మనం కన్ను ముయ్యగానే దేవుడి సన్నిధిలో కన్ను తెరవాలి. దేవుడి రాజ్యానికి వారసులు అవ్వాలి. మనం నెమ్మది పొందే చోటుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మన అందరం కూడా ఏం చేయాలి? ప్రభువునందు ప్రయాసపడాలి. దేవుడి పని, సువార్త ప్రకటన మీకు బాధ్యతనిచ్చాడు దేవుడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు బాప్తిసం పొందుతాడు, నమ్మని వాడికి శిక్ష. జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉంది. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. వెళ్తున్నారా? ఇద్దరిద్దరిగా వెళ్ళండి. ఇద్దరిద్దరిగా వెళ్ళి ప్రతి చోటకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. చెప్పండి వాళ్ళు ఒకవేళ మీ మాటను సమ్మతించారా మంచిదే, మీ మాటను సమ్మతింపక వాళ్ళు మిమ్మల్ని త్రోసివేశారా, వచ్చేటప్పుడు మీరు వస్తున్నప్పుడు ఆ ఊరు పొలిమేరల్లో మీ పాద ధూళిని దులిపేసేసి అవే వారి మీద సాక్ష్యం ఇస్తాయి. అంటే క్రైస్తవ జీవితాల్లో మనం చేయవలసిన పనిని మనం మర్చిపోయాం. చెయ్యకూడని పనికి మాలిన పనులు మనం చేస్తున్నాం. ఎన్ని విద్యలు? కోటి విద్యలు. దేనికోసం? కూటి కోసం. ఇప్పుడు ఏమన్నా తింటున్నాం కదా, మంచిగా బిర్యానీ తినేస్తున్నాం వండుకుని, అబ్బా ఒక్క ముక్క లేకుండా మనం మొదట దగ్గర ప్రతిరోజు బిర్యానీ తినేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా తృప్తి ఉందా నీకు? పొద్దుడు తింటున్నాం, మధ్యాహ్నం కరిగిపోతుంది, మధ్యాహ్నం తింటున్నాం, మళ్ళీ సాయంత్రం కరిగిపోతుంది, సాయంత్రం తింటున్నాం, మళ్ళీ పొద్దుటే టింగ్ 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 కాండ కూడా ఎట్లా తయారైపోతుందా, వండేస్తున్నా తినేస్తున్నాం. తృప్తి ఉందా ఈ జీవితానికి? తృప్తి లేదు. మరి ఎందుకు ఇంత ప్రయాస? దేనికోసం ప్రయాస అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఒకటి చెప్తారు, క్రైస్తవులుగా దేవుడి సన్నిధికి మీరు ఎంత ఒబీడియంట్గా వచ్చారో వాక్యాన్ని అనుసరించి కూడా అలాగే జీవించారు.
లేకపోతే విన్నదంతా వ్యర్థమే, చెవిలో శంఖమోదినట్లుగా ఉంటుంది. కనుక దేవుని పనిలో మనం ఏం చేయాలి? సువార్త పనిలో సహకారులుగా ఉండాలి. క్యాంప్ వైడ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి, క్యాంపుల వైడ్ సువార్త ప్రకటన జరుగుతుంది, క్యాంప్స్ విజిట్ చేస్తూ ఉన్నాం, కొత్త క్యాంపులకు వెళ్తున్నాం, దూర ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ పనిలో మీరు కూడా ఏమవ్వాలి? పాలిభాగస్తురాలు. ఇలా పాలిభాగస్తులు అవి దేవుడి పని చేస్తే మీ పేర్లు ఎక్కడ ఉంటాయి అంటే చేయకపోతే? అర్థమైందా? నేను ఎంత క్లియర్గా ఎందుకు ఎంత లాంగ్ తీసుకొచ్చాను బయటకంటే, దేవుడి పని ఎవరైతే నాతో పాటు సహకారులుగా ఉండి సువార్త పనిలో ప్రయాసపడతారో, మీ కష్టాన్ని, మీ సమయాన్ని, మీ జీవితాన్ని ఎవరైతే వ్యాయపరుచుకుంటారో, ఖర్చు చేసుకుంటారో, వాళ్ళ పేర్లు మాత్రమే జీవగ్రంథమందు. అంటే పని చేయకపోతే పనివాడు జీతానికి పాత్రుడును, పని చేసావా జీతం అర్హుడును. నెలంతా పనిచేసావంటే జీతం ఇవ్వలేదు, బాస్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? చేతులు కట్టుకుని అయ్యా నా జీతం. నెలంతా పని చేయలేదు, నువ్వు పని చేయకుండా ఏదో జీతం అని అనుకో, అలా అంటే పని చేసావు కనుక నువ్వు అడగడానికి నీకు ఏమొచ్చింది? రైట్స్ ఉన్నాయి, నువ్వు అడగడానికి హక్కుదారుడు అయ్యావు. ఈరోజు మనం కూడా దేవుడి పనిలో సహకారులుగా మనం నిలవాలంటే దేవుడి పనిని మనం ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి మన పేరండి? జీవగ్రంథంలో పేరు ఉండకపోతే ఏదైనా నష్టం ఉందా? ప్రకటన గ్రంథం 20:15 చూద్దాం. ప్రకటన గ్రంథం 20 ప్రకటన గ్రంథం 20:15 అంటాడు, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడలే. అగ్నిగుండం ఎట్లా ఉంది? లాస్ ఏంజల్స్ చూసిందా? లాస్ ఏంజల్స్ చూసింది కాదండి, దానికి 100 రెట్లు. దానికి ఎంత? 100 రెట్లు. మొన్న ఎవడో ఎక్కడ చూసానండి, నరకములకు పిక్నిక్ అంటండి. ఎక్కడికండి? నరకములకు పిక్నిక్ అంట. ఎక్కడికి? అసలు నరకం అంటే ఎలా ఉందో అది అర్థం కాలేదు అసలు. ఒకసారి చెయ్యి కాస్తే, గ్యాస్ వచ్చి చెయ్యి కాస్తేనే ఓ మంట 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 మంట, గంట ఉంటుంది, అరగంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది అది మంట. దీనికే నువ్వు వెలవెలలాడిపోతున్నావు. నీ పేరు జీవగ్రంథమందు రాయబడకపోతే నువ్వు వెళ్ళే చోటు ఎక్కడంటే, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. అగ్నిగుండంలో పడవేయబడు అంటే నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథములో రాయబడితే అగ్నిగుండము దాటినట్టే. జీవగ్రంథంలో నీ పేరు లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని ఇప్పుడు ప్రయాసపడుతున్న వాళ్ళందరికీ ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. 51వ అధ్యాయం 58వ వచనంలో, 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 51, 58వ వచనాన్ని చదివితే చాలా బాగుంటుందండి. 51వ అధ్యాయం 58వ వచనం నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 51, 58 నేను చదువుతున్నాను జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుతున్నాను. ఎండింగ్లో అంటాడు, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకే ప్రయాసపడుతున్నారు. ఎండింగ్ ఇర్మియా గ్రంథం 51:58 అంటాడు ఎండింగ్లో, జనులు వృధాగా ప్రయాసపడుతున్నారట. వృధాగా ప్రయాసపడుతున్నారు, అగ్నిలో పడుటకే ప్రయాసపడుతున్నారు. నిన్న మొన్న చూశానండి, ఒక కన్న తల్లిని కర్కశంగా కొట్టి బలవంతంగా ఏను ముందర ఏం చేస్తున్నాడు? దేనికోసం? ఆస్తి కోసం. మీరు చూశారు కన్న తల్లిని తండ్రిని విషం పెట్టి చంపేసి ఆస్తిని పొందుకున్నారు, ఆస్తికి హక్కుదారులు అయిపోయారు. అంటే వీళ్ళు ఎంత నవమాసాలు పెంచి పోషించి కుటుంబాన్ని సంరక్షించి పిల్లలను గొప్పవాళ్ళు చేసి ఆస్తులు అంతస్తులు సమకూర్చి కర్కశంగా వాళ్ళ చేతులని చావడానికా? కర్కశంగా కన్న పిల్లల చేతుల్లో చచ్చిపోవడానికా? అదే చెబుతున్నాడు ఇక్కడ. ఏమంటాడు? ఎవడి పేరైనా జనములు ప్రయాసపడుతున్నారు, వృధాగా ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసలో పిల్లలని, కుటుంబం అని, ఉద్యోగం అని, ఈ ప్రయాసలో ఉన్న వీళ్ళందరూ కూడా అగ్నిలో పడుటకే. దేని? పరలోకం పొందుకోవడానికి ప్రయాసపడితే పర్లేదు. దేనికి ప్రయాస?
పాతాళం అగ్నిలో పడుటకే వాళ్ళు ఏమవుతున్నారట? అబ్బా ప్రయాసపడిపోతున్నారు. జనములు ప్రయాసపడుతున్నారు దేనికంటే దేనికంటే అగ్నిలో పడిపోవడానికి. అది ఎలా ఉంది అసలు? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48. మార్కు సువార్త 9:48 అంటున్నాడు. 9:48లో చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మనందరిని ప్రేమించాడు, తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. మనందరి కొరకు, మనం చేసిన పాపము దోషముల నిమిత్తం పాప ప్రక్షాళన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనల్ని రక్షించడం కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును బలిదానం చేసి మనందరికీ రక్షణ దయచేశాడు. రక్షణ దయచేసిన మనం సరైన విధముగా మనం బ్రతకకపోతే, రక్షణలో ఉండి కూడా దేవుని పని చేయకపోతే, మనం వెళ్ళే చోటు నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చదవే. యుగ యుగాలు బాధపడే పరిస్థితే, యుగాలు బాధింపబడే పరిస్థితే. నరకం అంటే అగ్నిగుండం అంటే అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు, ఆత్మకి చావు లేదు. యుగాలు బాధింపబడే పరిస్థితి. కొంతసేపు చేయగలితేనే తట్టుకోలేకపోతున్నాం మనం. భయంకరమైన వేడి, చచ్చిపోదామంటే చావు ఉండదు అక్కడ. అటువంటి ప్లేస్కి వెళ్ళడానికి మనం ఏమవుతున్నాం? అబ్బా ఖండాలు దాటేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? ప్రయాసపడిపోతున్నాం. ఈ ప్రయాస వలన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అగ్నికి అవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. అంటే దేవుడి కోసం ప్రయాస పడకపోతే మనం వెళ్ళే చోటు ఏంటో మనం ఆలోచించాలి. నరకమున వారి అగ్ని ఆరదు, వారి పురుగు చావు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దేవుడి కోసం పని చేయాలి. దేవుడి కోసం పని చేసి దేవునిలో ఉండి మనం మరణించాలి. మరణించకపోతే ఏమవుతుంది చూడండి. ప్రకటన గ్రంథం 14:13 వచనంలో, ప్రకటన 14 అధ్యాయం 13 వచనం, 14 అధ్యాయం 13 వచనం ప్రకటన గ్రంథం చాలా బాగుంటుంది. ఇది మనందరికీ బాగా తెలిసిన వాక్యం ఇది. ఏమంటాడంటే 14 అధ్యాయం 13, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక శబ్దము స్వరము చెప్పగా, ఎవడైనా సరే చచ్చిపోడంటే, బాప్తిజం తీసుకుని పెట్టిలో పెట్టి చచ్చిపోడంటే వాడికి వెంటనే వాడు చావు తర్వాత వాడు ఫ్లెక్స్ మీదకి వచ్చే మాటే ఇది. ఏమాట? ప్రభునందు మృతులు ధన్యులు. అబ్బా కదండి. ప్రభునందు మృతులు ధన్యులు. మంచి పోరాడితే నా పరుగుని కడముట్టించాను. ఫోటో వేస్తాను. ఆడు బతికినంత కాలము మూతలు ఇప్పడంలో, తాగడంలో, ఎదుటోడి మీద గొడవ పెట్టుకోవడంలో, పోరాటం చచ్చిపోగానే ఫ్లెక్స్లో కానీ ఫోటో రాస్తుంది. ఫోటో మీద ఏమంటే మంచి పోరాడిన నా పరుగుని ఎక్కడికి వెళ్తాడు? అంటే అర్థం కాదు. వాక్యాన్ని మనం ఎలా కలుతాలో మంచేసుకోవడమేనా? వాక్యాన్ని ఎలా కలుతాలో మంచుకోవడమేనా? ఇక్కడ చూడండి, ప్రభునందు మృతులు ధన్యులంటే నువ్వు ఈ పుట్టుక జీవిత పరమార్థం ఏంటంటే నువ్వు దేవుడి కోసం పుట్టావు. నువ్వు దేవుడి పని చేయడానికే నిన్ను పుట్టించాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుడు పని చేయాలనే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. ఇది నువ్వు ఎరగక దేవుడి కోసం బ్రతకక చస్తే నువ్వు వెళ్ళేది అగ్నిగుండం. లేదు, ఈ జీవితం దేవుడు ఇచ్చాడు, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి పని చేయాలని దేవుడి కొరకు బ్రతికి చచ్చిపోతే వాళ్ళకి చెప్తాడు, ప్రభునందు మృతులు ధన్యులు, వారి ప్రయాసలు మాని. చూడండి ఎంతమందో, వారి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ. అబ్బా ఏంటి? నీ క్రియలే, నువ్వు చేసిన పనులే నీతో వస్తాయి. నువ్వు చేసిన మంచి చెడు, నువ్వు దేవుడి కోసం చేసిన పనులు, లోకంలో నువ్వు బ్రతికిన జీవితం రెండే వస్తాయి నీతో, ఇంకేమీ రావు. లాభకరమైనవి ఏంటంటే రెండే, నువ్వు చేసిన మంచి చెడు, పాపము పుణ్యము రెండే వస్తాయి. రెండింటిని బట్టే నీకు తీర్పు, రెండింటిని బట్టే నువ్వు వెళ్ళవలసిన చోటు. అందుకంటాడు ప్రభునందు మృతులు ధన్యులంటే నువ్వు దేవుడిలో ఉండాలి, దేవుడు పని చెయ్యాలి, దేవుడిలో ఉండి దేవుడు పని చేసి ఈ తనువును చాలిస్తే నువ్వు వెళ్ళే చోటు పరలోకం. అందుకంటాడు వారు శ్రమ దినములు వారి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? దేవుడి పని చేయాలి. ఏ పని చేయాలి? మేమేం చేయగలమంటే మేమేం చేయగలం? మీకులాగా వాక్యం అని చెప్పలేము, ఇలాగలాగా మేము పాటలు పాడలేము, ఇలాగలాగా మేము వాయించేది
వాయించలేం. వాళ్ళకిలాగా మేము ఆపరేటింగ్ చేయలేం. మేమే చేయగలమండి అంటవా? చూడండి, ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కగా సొలొమోను చెప్తా ఉన్నాడు. 9వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, ప్రసంగి గ్రంథం 9:10లో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినా, ఉపాయమైన, తెలివైనను, జ్ఞానమైనను లేదు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే నీ శక్తి లోపం లేకుండా నువ్వేం చేయాలట చెయ్యి. చాలా మంది పని చెయ్యాలని ఆసక్తి ఉంటుంది కానీ పని చేయదు. చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యనంటే అదో ఆటం, అదొక అద్భుతం. అది చెయ్యాలని ఉంటుంది. పాస్టర్ దేవుడు మీతో వచ్చేయాలని ఉంటుంది, ప్రతి వారం మీతో ఉండాలని ఉంటుంది, కానీ కుదరట్లేదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము నడుపుకోవడం చేత ఉంటుంది, ఉద్యోగం ఫోన్లో చేత ఉంటాయి, కంపెనీ నైట్ డ్యూటీ షిఫ్ట్లు కదండి. దేవుడి పని అంటే మనకి ఎన్ని రీజన్లు నెత్తుకోవడం వల్ల ముందే ఉంటాం. మనం రీజన్స్ ఉంటాయి. ఒంట్లో పడితే కొంచెం పచ్చని పని ఉంది భాస్కర్ రావడం, ఒంట్లో తలపడి వచ్చేస్తుంది. అప్పుడే మా ఇద్దరు తలపడి అప్పుడు వచ్చేది. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఎంత బాగుందో. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయి. ఈరోజు మన వాళ్ళందరూ ఉన్నారు, మన పిల్లలు ఎంత ప్రయాసం, ఇంతమందిని గ్యాదర్ చేయడంలో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. డిస్కవరీ గార్డెన్లో ప్రియమైన సహోదరులు ఎంత ప్రయాసపడుతున్నారు. సహోదరులు ఎంత ప్రయాసపడుతున్నారు. ఏం చూడండి, ఏదో వాయించాలి ప్రయాస. ఎందుకంటే దేవుడి పని చేయాలి. దేవుడి పని ఇచ్చిన పని స్వార్థ ప్రకటన చేయడంలో, క్యాంప్ విజిట్లు చేయడంలో, నశించిపోతున్న ఆత్మలు రక్షించడంలో, చేయుటకు నీ చేతికి ఏ పని వచ్చిందో పని చేయి. శక్తి లోపం లేకుండా, సిగ్గుపడకుండా పని చేయి. లేకపోతే నీవు పోవు పాతాల ముందు ఏ పనైనను, ఉపాయమైన, తెలివైన, జ్ఞానమైన, అక్కడ 2 పని చేస్తారంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ 2 పని చేస్తారంట. ఏడుపును, పండ్లు పట్ట పళ్ళు కొరకడం, ఏడవడం. అక్కడికి ఆ స్థితికి వెళ్తావా? దేవుడు పని చేసి నిత్య శాంతిలోకి, నెమ్మదిలోకి వెళ్తావా? అది మనం గ్రహించాలి. అందుకే దేవుడు పని చేయవలసిన అవసరం ఉన్నట్లుగా ఉంది. అందుకే యేసుక్రీస్తు అంటాడు, యోహాను సువార్త 17:4 అంటాడు, చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. యోహాను సువార్త 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. భూమి మీద నేను మహిమపరిచాను కనుక ముందటి సమయంలో నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమను నాకు మరలా ఇచ్చే, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అంటే ఈరోజు మనం ఇక్కడికి యాత్రికులుగా, పరదేశులుగా వచ్చాం. మనందరం కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చాం? యాత్రికులు, పరదేశులుగా వచ్చాం. మరలా దేవుడు మనల్ని పిలవగానే మనం వెళ్ళిపోవాలి. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నల్లారా తిరిగి రండి అని పిలవగానే మనం ఏమవ్వాలి? వెళ్ళిపోవాల్సిన పని ఉంది. అందుకే యేసుక్రీస్తు లోకానికి రావడం వెనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలో, సువార్త ప్రకటన చేయడంలో, నశించిపోతున్న ఆత్మల రక్షణ విషయంలో, పాప ప్రక్షాళన చేయడం విషయంలో తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోతూ అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఏం చేశాను? 100% నేను పని చేసేసాను కనుక నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమను నాకు మరలా ఇచ్చేయి అంటాడు. అంటే మనం కూడా ఏమవ్వాలి? ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు ఈ జీవితం, 40 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు, 70 సంవత్సరాలు అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవ్వచ్చు, నువ్వు ఇచ్చిన ఆయుష్కాలంలో నీకోసం నేను బ్రతికాను. ఇదిగో నేను వచ్చేస్తున్నాను, నాకు ఇవ్వాల్సిన చోటు నాకు ఇచ్చే అని అడిగాను. పౌలు గారు అంటాడు, మంచి పోరాడాను, ఇక మీదట నా పరుగును నేను కడగొట్టించాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆయన తెలిసిపోయింది, నేను దేవుడి కోసం పని చేశాను, నేను దేవుడి కోసం ఖర్చు చేయబడ్డాను, నేను దేవుడి పని చేశాను, ఇదిగో నేను వెళ్ళిపోతే దేవుడి సన్నిధిలో నాకు నిత్య కిరీటం ఉందని ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తు, చచ్చిపోతే నాకు లాభం. ఏమంటాడు? బతికిన కాలం అంతా దేవుడి కోసం బ్రతికాను, చచ్చిపోవడం కూడా నాకు లాభమే అంటాడు. మనం ఏమంటామండి? చచ్చిపోతే లాభమా? కాటి కాలు చేత ముసలితో కూడా ఇంకా బతకాలని ఉంది బాబా అంటుంది. ఎందుకు పాప లోపల ఎందుకు బతకడం? అంటే దేవుడి పని చేసి మనం వెళ్ళిపోవాలి. అందుకే అంటాడు యేసుక్రీస్తు కూడా అంటాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను ఏం చేశాను? సంపూర్ణముగా నేను నెరవేర్చాను.
ఈరోజు మనకందరికీ కూడా ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, సంపన్నమైన జీవితాన్ని ఇచ్చాడు. కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహించడం వెనుక కారణం ఏంటంటే నువ్వు నేను దేవుడి పని చేయాలి. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరగాలి. ప్రభువునందు ప్రయాసపడిన వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయని మనం ఎరగాలి. అది ఎరిగి మనం దేవుడి పని చేయవలసిన అవసరత ఉంది. చాలా మంది కష్టపడుతున్నారు. దేనికోసం కష్టపడుతున్నారు? యోహాను సువార్త 6:27 అంటున్నాడు. యోహాను సువార్త 6:27 చదువుకుని మనం ముగించేసుకుందాం. 6:27 అంటున్నాడు. దేనికోసం మనుషులు ప్రయాస అంటారు? మనుషులు దేనికోసం ప్రయాసపడుతున్నారో 6 యోహాను సువార్త 27 అంటున్నాడు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడు కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దేనికోసం? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఎలా ధరించుకుందాం, ఎలా ఎంజాయ్ చేద్దాం. పొద్దుట్లయితే ఇదే గోలండి. ఇదే తిండి తర్వాత బట్టల తర్వాత మళ్ళీ వస్త్రాలు అయిపోయిన తర్వాత అబ్బో ఆడుతుకు లేస్తాం. తినటకు త్రాగుటకు ఆడుతుకు లేచిరట. ఇప్పుడు ఎవరు? నోవహు కాలంలో కూడా అదే పరిస్థితి, ఈ కాలంలో కూడా ఇదే పరిస్థితి. పొద్దుట్లయితే బిర్యానీలు, తిండి తెప్పలు, తర్వాత బట్టలు, తర్వాత బంగారాలు, తర్వాత ఎంజాయ్మెంట్, తర్వాత విలాసవంతమైన జీవితాలు. ఇక్కడ చాలా చక్కగా చెప్తాడు, క్షయమైన ఆహారం. మనం తినే ఆహారం ఏంటి? మనం తినే ఆహారం ఎటువంటిదండి? ఎంత బాగా ఉండరు అవి బిర్యానీ అని బాక్స్లో పెట్టేసి 4 రోజుల దాకా ఎలా తీసామనుకోండి, ఎలా ఉంటుంది? భయంకరమైన కంపు, కులకులకులాడుతూ ఉంటాయి పురుగులు. తెలిసే అబ్బా వాళ్ళు జరుగుతుంది కదా, దానికోసం మీరు కష్టపడుతున్నారు కదా. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి గాని నిత్య జీవమును కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే మరి ఎక్కువ కష్టపడాలి. నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారం, అదే జీవాహారం, అదే వాక్యం. ఈ వాక్య ప్రకటన కొరకు, స్వార్థ ప్రకటన కొరకు, నిత్య జీవాన్నిచ్చే దేవుడి కొరకు మనం ఏం చేయాలి? ఎక్కువ ప్రయాసపడాలి. ప్రభువునందు మీ ప్రయాసకు ఫలితం ఏంటంటే దేవుడి కోసం కష్టపడాలి. మనం దేవుడి కోసం ప్రయాసపడాలి. దేవుడి పని చేయడంలో ఎక్కువ కష్టపడాలి. అందుకే చెప్తాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి కానీ నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు దానిని మీకు అప్పగించి మీకు ముద్ర వేసి ఉన్నాడు. దైవ సేవలో కష్టపడాలి, ప్రభువునందు ప్రయాసపడాలి. మనందరం కూడా ఇది దేవుని సేవ. ఈ సేవ ఇది దేవుడిది. మనం చేసే సేవ అంతా కూడా దేవుని సేవ. మనుషుల కోసం మనం చేయట్లేదు, దేవుడి కోసం మనం చేస్తున్నాం కనుక దేవుడి పనిలో మనం ఎక్కువ ప్రయాసపడాలి, ఎక్కువ దేవుడి పని చేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల మనం బాధ్యత కలిగిన వారమై, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మనందరం బ్రతకాలని పౌలు లాంటి నిశ్చయం కలిగి దేవుడి కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం బ్రతికి మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా కదలని వారిగా ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులు మేము బ్రతకాలని మనం కోరుకుంటూ దేవుడి సన్నిధిలో సాగిలు పడదాం. అందరూ లేచిపడండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం. అందరూ లేచిపడదాం.